కొత్త మండలాలైనా చెప్పలే, తాండాలు గ్రామ పంచాయతీలైనా యాద్ చేయలే, వాళ్ళు ఇదివరకు మాట ఇచ్చి తప్పిన మాట గుర్తు చేయలే. కానీ ఏం చేసినారు? అసూయ. స్థానిక సర్పంచ్, ఎమ్మెల్యే దాకా కూడా కాదు, సర్పంచో ఎంపీటీసో జెడ్పీటీసో ఆయన ఇల్లు చదువుకుంటే కూడా చూసినావురా బగ్గ సంపాదిస్తుండు వీడు, ఈ ఎమ్మెల్యే ఎంత సంపాదిస్తుండో, ఇటువంటి ఇచ్చుకం బుచ్చుకం మాటలు మాట్లాడి రాష్ట్రంలో అందరి సంపద పెరిగింది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడు 4 లక్షలు 5 లక్షల ఎకరా ఉన్న భూమి మన ప్రభుత్వం దిగిపోయినాడు ఎంతుండే? 50 లక్షలు అయింది, కొన్ని కాడ ₹1 కోటి కూడా అయింది. మరి అందరి సంపద పెరిగినప్పుడు ఒక టీఆర్ఎస్ సంపద మాత్రం పెరగొద్దట. ఒక టీఆర్ఎస్ సంపద పెరగొద్దు, కాంగ్రెస్ ఉంది పెరగాలి, బీజేపీ ఉంది పెరగాలి, అందరు బాగుపడాలి, కానీ టీఆర్ఎస్ వాడు తెల్లంగా వేసుకుంటే మాత్రం మంచిది కాదన్నట్టు విష ప్రచారం చేసినారు. కేసీఆర్ అహంకారం అని, దొరాని, ఇదని అదని అడ్డం పొడుగు మాట్లాడి, యూట్యూబ్లో పనికిమాలిన చెత్త మాట్లాడి, పనికిమాలిన తిట్లని తిట్టి, ఇష్టం వచ్చిన విష ప్రచారం చేసి ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళని గుడ్డలు కూడా తీసుకొడతా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిండో ఈ సన్నాసి రేవంత్ రెడ్డి, ఇవాళ అదే యూట్యూబ్ వాళ్ళనట గుడ్డలు కూడా తీసుకొడతారట ఆయన దగ్గరికి వస్తే. అంటే ఆయన కాడికి వస్తేనే అన్ని గుర్తొస్తున్నాయి. ఇదివరకేమో ఎవ్వరికి ఇక భార్యలు లేరు, పిల్లలు లేరు, ఈయనొక్కలకే ఉన్నారట. ఇదివరకేమో ఎవరిని పడితే వాళ్ళని ఏది పడతా అనొచ్చు. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి ఒక్కొక్క నాయకుడిని ఎంత అన్యాయంగా, ఎంత నీచంగా, ఎంత నికృష్టంగా, మాట్లాడలేని భాషలో వికృతంగా మాట్లాడి ప్రజల మనసులు ఖరాబ్ చేసి, నెత్తి ఖరాబ్ చేసి, లేని ఆశ పెట్టి, దురాశ పెట్టి అధికారంలోకి వచ్చినావు. ఇంకా ఘోరం ఏంటంటే, నేను ఆ డిప్యూటీ సీఎం మాట్లాడుతుంటే నవ్వాలనో ఏడవాలనో తెలియదు. ఆయన ఇది ఉత్కృష్టమైన బడ్జెట్ అట, అద్భుతమైన బడ్జెట్ అట. నాకు ఒకటే గుర్తొచ్చింది, ఈ మధ్యన దేశపతి శ్రీనివాస్ గారని మన ఎమ్మెల్సీ ఉంటాడు, ఆయన ఒక మంచి పాట రాసిండు, గోవింద గోవింద 6 గ్యారంటీలు గోవింద అని. చూసి ఇన్నరా ఎప్పుడైనా పాట? అది తులం బంగారము, రైతు బంధు, అది మొత్తం గుర్తొచ్చింది నిన్న నాకు. ఒక్కటంటే ఒక్క పథకం లేదు నిన్న బడ్జెట్లో. వీళ్ళే కదా చెప్తిరి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, చేయకపోతే మెడ కోసుకుంటామని ఒకడు, తొడ కోసుకుంటాను ఒకడు, దేవుని కాడ అది పెట్టి అఫిడవిట్ పెట్టి దేవుణ్ణి కూడా మోసం చేసి సిగ్గుశరం లేకుండా ఇంకా మళ్ళీ నిన్న వచ్చి రుణమాఫీ అయిపోయిందట. అయిపోయిందా రుణమాఫీ? నిన్న అడిగినాం అసెంబ్లీలో, నేను ఒక్కరిని అడగలే. పోయినసారి నేను అడిగిన, నిన్న పాపం పల్లరాజేశ్వర రెడ్డి అడిగిండు, ఇదివరకు జగదీష్ అన్న అడిగిండు, మొన్న కౌశిక్ అడిగిండు. ఒక్కరు కాదు అందరం అడుగుతున్నాం, అరే ఒక్క ఊరుకోదాం పారబోయ్, ఏ ఊరంటే ఆ ఊరు నీ ఇష్టం. ముఖ్యమంత్రి సొంతూరా, డిప్యూటీ సీఎం సొంతూరా, ఏ ఊరో మీ ఇష్టం, పోదాం. ఒక్క ఊళ్ళోనన్న రైతులు అందరూ ఒక్క కాడ కూర్చొని మాది అయిపోయిందిరా భయ్ మా రుణమాఫీ అంటే ఆడనే వారేసిపోతాం మా పదవులు అంటే, అవతలికి వెళ్ళి సపోర్ట్ లేదు, సడి లేదు. అంటే ఎంత అన్యాయమైన మాటలు అంటే, 49,500 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగినారు బ్యాంకర్లను పిలిచి. వాళ్ళు చెప్పారు దాదాపు 50,000 కోట్లు కావాలి సార్, 49,500 కోట్లు కావాలని చెప్పినారు. 3వ రోజుకే ముఖ్యమంత్రి గారు మైకు పట్టుకొని ఏముంది 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే కట్టి పారేస్తా అన్నాడు. నేను అనుకుంటే 2 ఆశ్చర్యమైంది నాకు. ఒకటి, 9,500 కోట్లు ఎవడు ఎత్తుకపోయింది మొదలు అర్థం కాలేదు. మొదలు బ్యాంకర్లకేమో 49,500 కోట్లు అని చెప్తివి, 3 రోజుల క్యాన్లకి 9,500 కోట్లు ఎగిరిపాయి, అదొకటి ఆశ్చర్యం. రెండోది, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు వస్తాయట. ఇది మాకు తెలియకపోయా, 10 ఏళ్ళు ఉంటే కూడా మాకు తెలియకపోయా. అంటే 40,000 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. తెల్లారో మర్నాడో క్యాబినెట్లో పోయినారు. క్యాబినెట్లో పోయి మళ్ళీ క్యాబినెట్ ఏం ఆమోదిస్తుంది? 31,000 కోట్లు ఇస్తున్నాం రుణమాఫీకి అంటారు. మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది హుష్ కాకి. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది, మా బట్టన్న ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. ఇక బ్యాగు చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకుంటా. పాత జ్ఞాపకాలన్నీ పాపం ఉన్నాయి కదా, మంచి మంచి జ్ఞాపకాలు. సో ఆ బ్యాగు పట్టుకొని చూస్తే, ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నది, బ్యాగు తెరిస్తే 26,500 కోట్లట రుణమాఫీకి. ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట, పోయిన బడ్జెట్లో. ఈ బడ్జెట్లో ఏం చెప్పిండు ఎరికేనా? 20,000 కోట్లు కట్టేసినా అయిపోయింది రుణమాఫీ అంటాడు. ఎక్కడ 50,000 కోట్లు, ఎక్కడ 20,000 కోట్లు, మధ్యలో 30,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎక్కడికి? 40 సార్లు ఢిల్లీ పోవడం అంటే మామూలు ముచ్చట్నా? 40 సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం 500 కోట్లు 600 కోట్లు వేసుకపోవాలి కదా, లేకపోతే తెల్లారి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా. అవి ఆడికి పోతున్నాయి పైసలు. 30,000 కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే
టింగు టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలా, ఖర్గే ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా అక్కడ పడుతున్నాయి